నేను దేవుటి ఏసు దేవుటి పెదిరితే మీకందరికీ నిండు వందనకు దేవుడు మీకందరికీ తోడు మంచి మునడికి మనందరికిన పేసోసనం అందుకు మున్నే ఓనికి ప్రతిరోజు కూడా దేవునికి ప్రతి క్షణం కూడా దేవుడికి సోత్ర కెచ్చొరే మున్నెడికి దాయనోరడుగా మెనడు మరి నేడు మనడు న్యాయాధిపతులిందని పుస్తకతే 10వ అధ్యాయಕ್ಕೆ వస్తాడు అస్కే మనడు మరి 10వ అధ్యాయం దాకా వస్తాడు మరి మీరు బెచ్చు వరకు నేర్చుకుంటున్నారు మరి నేను ములిపే దేవుడి మాటను క్యాన్స్ కటోడటి 10వ అధ్యాయతే మున్నెట వచ్చిన తిని మనడు చదువుకు అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పొవ్వ కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమించబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యం నందలి షామీరులో నివసించువాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి ఉండెను. అబీమెలెకు నిన్నే మనడు నేర్చుకుని జొరవత్తాడు. అత్త 9వ అధ్యాయతే మరి ఒండు బెలాంటి మనసు ఇత్తది బెలాంటి న్యాయాధిపతి 3 సంవత్సరకు మాత్రమే అబీమెలెకు మరి మత్తొండు న్యాయాధిపతిగా మనడు ఓడని మరి ఓన్ తర్వాత తోల ఇందని న్యాయాధిపతి 23 సంవత్సర ఇస్రాయేల్ మనుషులకి న్యాయాధిపతిగా మత్తో ఇంజరే ఇతుకు పెద్దరికం తుంగటంతకి ఓరికి న్యాయం కెత్తటంతకి జనతి నడిపిస్తంతకి పెద్దగా మత్తో ఇంజరే మనడు ఓడనడు అలకి 23 సంవత్సర మంచి ఓండు షామీరు ఇందని మరి అగ్గ ఆనాటే ఓనిని మిస్సిత్తోరు ఇంచుకెచ్చి ఓండు డొల్లెత్తస్కి మిస్సిత్తోరు ఇంచుకెచ్చి మనడిగా ఓడనడు అలకి మనడు ఓన్ తర్వాత గిలాదు దేశతే మనసు అత్త యాయీరు ఇందని న్యాయాధిపతి ఇజ్రాయేలు మనుషులకి మరి పెద్దనగా మత్తొండు న్యాయాధిపతిగా మత్తో ఓడటి 3వ వచనం తిని సదుక్కటు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. మనడు ఊడ్కు తోల ఇందని న్యాయాధిపతి తర్వాత యాయీరు ఇందని గిలాదు దేశత మనసు అత్త మరి మనస్సే గోత్రతికి సెంత ఈ మరి యాయీరు ఇందని ఈ మనసు న్యాయాధిపతిగా ఇజ్రాయేలు మనుషులకి మత్తుండలే బెచ్కు సంవత్సరానికి 22 సంవత్సర మత్తో ఓరికి పెద్దగా ఓరి నడిపిస్తందుకి జనతిని అతుకు ఈయనకి 30 మంది మరుకు మినురు అలాగే ఆ 30 మంది మరుకింకల్లే 30 బాతా మినకల్లే గాడిద పిల్ల మినకల్లే అలాగే ఆ 30 మందికి 30 నాకు కూడా మినకల్లే అద్దు మనడు ఊడరు వస్తాడు అతుకు ఊడటి మరి ఇజ్రాయేలు మనుషులకి గురించి మనడు ఊడుకు 6వ వచనతికి వతుకు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయల్ను అర్తారోతులను అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను ఈరు బెస్కత్కు మల్లగిన ఈరు ఇజ్రాయేల్ మనుషులకు తప్పి అంజి నడుసునురు. మందని మరి యాయీరు ఇందని న్యాయాధిపతి మరి మనుషులకి ఇంక బాత తొంగుతో ఇంజరు మనడు ఊడుకు మందని వాక్య తినిపేసి మనడు అర్థం తుంకుండని మాట బాధ్యతకు ఓనికి మరుకిని కన్నోరే మున్నెడికి అత్తుండు ఓని కుటుంబం వృద్ధికి వస్తే అలాగే ఓని కుటుంబ తిని పెంచొరే అత్తుండు అలాగే మరి మర్కింకి ఆస్తి సంపాదించొరే ఓరికి మందని కోరిక తీర్చొరే
మున్నెడికి పేసొత్త న్యాయాధిపతిగా మనకి యాయిరు వేడను ఓండు మరి మనడు ఓండు జయింస్తా అమ్మోనీయుల కిందని మనుషులకిని ఆ ప్రాంతకిని జయింస్తా ఆ నాకింక అన్నిటి కూడా ఓని పెదిరి మత్తాటు మనడు ఊడితాడు ఓని మర్కింకి 30 మంది మర్కింకి అలాగే 30 నాక్ ఎత్తుండు ఆ నాకింకి యాయిరు ఇందని పెదిరు మిందే ఓని పెదిరే మిందే అలాగే ఓని పిల్లంకల్లే మరి 30 గాడిదే ఈసి మరి ఆ పిల్ల 30 గాడిదే ఈరికి బారి ఏం జోరు మనడు కూడటి అతనికి 30 మంది కుమారులుండిరి వారు 30 గాడిద పిల్లలనికి తిరుగువారు 30 ఊర్లు వారికి ఉండెను ఇక ఊడుకు మరి మర్కింకి ఈయన బెస్కత్కు న్యాయాధిపతత్తుడు మరి ఈయనకి మందని బలతోటే ఈయనకి మందని అధికారతోటే ఆ పిల్లంకి మరి గాడిదే అస్సి ఎత్తో భారీ ఎత్తో ఎత్తుకు ఈకెడికి ఒడ్డటంతకల్లేవు ఓరా నాకినంతటి ఒడ్డూరు మందనోరల్లే ఆ 30 మంది పిల్లాగిన ఓని మర్కు నిజంకి ఎత్తవలెత్తుకు ఆ 30 మంది మర్కు బేనుడన్న మరి దేవుడికి మహిమకరంగా మేనోడా ఎత్తుకు అయ్యో దేవుడు మనకి ఆశీర్వాదకు మరి దీవెనకు ఈద నది బాధాని శాంక ఎత్తుకు దేవుడి మహిమ శాంక అలాగే మనడు దేవుడిని మనకిత్త ఆశీర్వాద తినిపేసి కృతజ్ఞత కెచ్చరే ఆ దేవుడికి మహిమ వాదని పణుగు బెచ్చుకో తొంగవలే దేవుడు కెత్త నీమ అంతగిన మనడు తొంగవలే అలాంటద్ది పేదవారిని ఆదరిసవలే మరి దేవుటే కాయలకి నగ వత్తస్కి బెచ్చు నమ్మకంగా బతకవలే అలాంటద్దు ఈ యాయిరింద న్యాయాధిపతి మరి ఓని పిల్లంకి ఓరి కుటుంబతిని మరి వృద్ధి తుంగోరే అభివృద్ధి తుంగోరే పెంచోరే మున్నెడికి అత్తాటు ఊడితాడు ఇజ్రాయేల్ మనుషులకి మరి బాత తొంగుతాటు మనడు ఊడటి మరి ఇలాంటి విధానం ఇత్తది మన లోపలే మందటం సరయ్యో ఇంచుకెచ్చి దేవుడికి ఎచ్చినోడు ఇజ్రాయేల్ మనుషులకి ఊడుకు మనడు 6వ వచనతికి వత్తుకు ఓరల్లే మళ్ళా తప్పుకు తుంగోరు వత్తోరు అందుసంక దేవుడు ఓరిని 18 సంవత్సర ఓరు బెచ్చుకో ఇబ్బందికి పడతాడు మనడు 8వ వచనం తిని చదువుకటూడటి వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు ఎందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకు యోర్దాను దాటిరి గనుక ఇశ్రాయేలీయులు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నాం అని యెహోవాకు మొరపెట్టగా ఇక మన డూడుకు బెస్కత్కు 18 సంవత్సర ఈ ఇజ్రాయేల్ మనుషులకు బెచ్చు దేవుటిని విడిసేసి ఓనిని ఆరాధించుకుంటూ విడిసేసి మరి ఈటిని ఆటిని బొమ్మేని అన్నిటిని ఆరాధించుకోరే ఊరికి నచ్చుతాటు మందవలించరు ఇష్టపడతారు బెస్కత్కు అమ్మోనీయుల కిందని ఈ మనుషులకు ఆ జాతితోరి ఈ పొరోడికి యుద్ధకి వత్తరో అస్కే వీరికి దేవుడు గుర్తు వత్తుండల్లే గుర్తు వాసి అస్కి దేవుటగా వాసి అయ్యా దేవుటినే మామిని క్షమిసా మమ్మ పాపం తొంగుతాము మరి అమ్మోనీయులకి మా పొరోడికి వాసునరు మమ్మీని విడిపిసా 18 సంవత్సరాల నుంచి బాధ అరసనము ఇంచుకెచ్చి అస్కి దేవుటగా వాసి మరి మొడకనోరు అస్కే దేవుటగా వాసి ఆడసునోరు క్యాయనోరు దేవుడు బాతకెచ్చినో దానికి ఇంజరు మన డూడుకు ఊడటి దేవుడు బాతకెచ్చినో ఇతుకు 13వ వచనం తిని మన డూడుకు అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను దేవుడు బాతకెచ్చను ఎత్తుకు మీరు బాధాన్నత్తుకు ఆరాధన తొంగనిరో నేను విడిసీసి మీకు బాతత్తుకు మంచిగా అనిపిస్తుందో అవే మిమ్మల్ని కాపాడితాలే అనుటు నన్ను అసలు కాపాడాను మిమ్మల్ని విడిపిస్తాను బెచ్చుకు సరిగ్గా విడిపిస్తవల్లే ఇంచుకెచ్చి 12వ వచనతకెచ్చను బెచ్చుకో శ్రమకి నుండి బెచ్చుకో శత్రువుకిల నుండి మిమ్మల్ని విడిపిసరికే వత్తను కదా మరి నన్ను విడిపిసోవాని లేక మీకు వేడననా
అలాంటది ఇంజన మళ్ళీ వాసి విడిపిసింజొరికి ఎచ్చనీరి మరి నన్ను విడిపిస్తాను దేవుటి నత్తస్కే నాయగ్గే మీరు మందవల కదా మీరు భార్యల తొంగనీరు ఇంక నన్ను విడిపిస్తాను మీరు బాత దాటిని విడిపిస్తా ఇంచుకెచ్చి ಆರಾಧನ ತುಂಗನಿರೋ ಆಟಗ್ಗೆ ಅನುಟು ಇಂಚ್ಕೆಚ್ಚಿ ದೇವುಡು ಓರಿನಿ మరి విడిసిత్తస్కే ఓరు 16 చివరి వచ్చిన తినోడు 16 వచనకి వతుకు ఓడటి యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనున్న నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవ్యవస్థను చూచి సహింపలేకపోయెను. ಬೆಸ್ಕತ್ಕು ಅವ್ರ ಮಧ್ಯತೆ ಮತ್ತ ಪಾಪము ఇజ్రాయేల్ మనుషులకు బెస్కెడికి తొంగ తప్పిద్దే తప్పు తుంగటంపు మళ్ళీ గిరిడు వాసి దేవుటగా పశ్చాత్తాపడటం దేవుడు ఓరిని క్షమిసి ఓరికి సాయం తుంగటం ఈ మాట క్యాన్సని మరి మీరు మా దేవుడు బెచ్చుకు సరంగతకన క్షమిస్తో డొల్లని దాకా డొల్లి దాయిన దాకా క్షమిసరికేమంతో అందుసేంక మమ్మ తప్పు తుంగొచ్చు దేవుడు కాలికి నగంచి అడతకు మమ్మీని క్షమిస్తో ఇంచుకెచ్చి అనుకుండొచ్చు. కానీ దేవుడు అచ్చో అడ్డగొలిగి మన లోపల పాపం వాటికి తప్పుకు వాటి మత్తస్కి దేవుడు మనకి సాయం తుంగో మనకి సక్కా వేడుందే ఇక దేవుడి వాక్యం అవి లోపల మత్తస్కే మనకి సాయం తుంగో మన ఆలోచన అన్నీ కూడా మన బుద్ధి మన పణుగు దేవుటగా పరిశుద్ధంగా మత్తస్కే మనకి సాయం తుంగితోడు. అందుసేంకే ఓరు మధ్యత మత్త నన్ను సాయం తుంగను ఎంచి దేవుడు కఠినంగా తిరిగిన వాళ్ళకి ఓరగా ఓరు లోపల బాతత్కు మెనకు వాటినన్నిటిని విడిసేసి ఓరు బెస్కత్కు పరిశుద్ధంగా తుంగు కొట్టరో అస్కే దేవుడి ఆత్మ అస్కే ఓరు పొరడికి ఓరు బాధని ఓడునో దేవుడి ఆత్మస్కి బాధపరసనో డల్లే ఓరు బాధ తిని ఓడుతో నీ బాధ తిని నేను ములిపే ఓడవలెత్తుకు నిమ్మ నన్న కూడా దేవుడికి వేడ కాదవలే బెస్కి వేడకైతాడు మన లోపలే అన్ని వాటుకొనిజి అయ్యా యేసు దేవుటినే సాయం తుంగయించుకిచ్చి మొడక్కు మనడోనికి వేడాడు ఆ వేడాడితుకు మనడు బెస్కెడికి ఓనికి భూమితే పొరమద్దని పతీది వేడితే కానీ మనంకి ఓడు సాయం తుంగో బెస్కత్కు మనడు పరిశుద్ధంగా మన లోపల మత్త బలహీనతకు అంత పాపకంత తప్పుకంత ఒప్పుకొనిజి దేవుటగంచి మొడక్కు దేవుటే ఆత్మ సాయం తుంగటానికి డిగ్గివేయితే ఓడు మనకి సాయం తుంగితో అస్కే అమ్మోనీయులకిని పొరడికి మరి దేవుడు ఇజ్రాయేల్ మనుషులకు అత్తరలే అత్తస్కే ఓరు అనుకుంటున్నారు కదా. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధం చేయ బూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఈ గిలాదు మనుషులకు అందరూ కూడా అమ్మోనీయుల కిందని శత్రువుతిని జయించటానికి యుద్ధం తుంగటానికి మనలో నుండి దేవుడు బేనుని ఎన్నుకుంటుండు బేనో మున్నెడికి యుద్ధం తుంగటానికి దైతుండు ఓండే మనకి మరి గిలాదు ఇందని ఈ దేశతే ఈ నాటే మరి ఈ ప్రాంతతే మరి ప్రధానుడిగా ముఖ్యమత్త మనుషుంగా పెద్దంగా మనతో ఇంచుకిచ్చి ఓరందరికిన తిరిగి కొట్టరాలి. ఈ అమ్మోనీయుల కింద నోరు కూడా మరి అమ్మోనీయులకు మోయాబీయులకు ఇందని ఈ రెండు జాతిగన బెస్కత్ అమ్మోనీయులకు మోయాబీయుల కింద నోరు కూడా మరి మనను బైబుల్ పుస్తకత ఊడితాడు ఓరు తప్పు తుంగటం వల్ల పొట్ట జాతి నుండి వత్త మనుషులకు అందుసాంకి ఊరిలో పరిశుద్ధత ఇల్లే గనక మరి దేవుడి పిల్లంకి వ్యతిరేకంగా ఈ పొరడికి యుద్ధం తుంగటానికి వాస్తున్నారు. నేడు ములిపే దేవుడి ఆత్మ మన లోపల మతుకు ఎదుటి వాణిని బెస్కి బేల అర్థం తుంగగలుగుతాడో తెలియతే దేవుడి ఆత్మ ఇల్లుకు పోతే మరి అన్నీ మనకి ఈ లోకత మందని బేదు మంచో బేదు పరిశుద్ధతో తెలియో దేవుడి ఆత్మ గనక మతుకు మనని సక్కా ఈ లోకతే నడిపిస్తే అందుసేంకే దేవుడే మనకి దిక్కు ఓండే అయ్యలు ఓండే ఎవ్వ ఓనే గంజి మా ఓండే దేవుడు మనకి ఓని సాయితిని బెస్కెడికి కోరవలే కష్టం వత్తస్కి సాయం కోరరే కష్టం తీరి అత్తస్కే 7 వార చర్చితికి గుడితి కత్కు సాలులే ఇల్లు పోతే 21 వార గుడితి కత్కు చర్చితి కత్కు సాలులే ఇంచుకిచ్చి బాధ తీరి అత్తస్కే దేవుటిని విడిసీదకూడదు. మరి నేను ములిపే బెస్కెడికి నీతోటి దేవుడు మందవలే ఇతుకు నిమ్మగిన బెస్కెడికి దేవుడితోటి మందవలే అలా మందక్కటు అలా మున్నెడి దక్కటు తలకి వంచటి ప్రార్థన తుంకటు. యేసయ్యా నీకు వందనకు నేను ములిపే ఈ మాటకి అంజురవత్త
మమ్మ మరి నీ పిల్ల నీరమాసమినం దేవా ఈ మాట క్యాన్స్త నీ పిల్ల బెస్కెడికి నీ అగ్గే విధేయతక మంచి పరిశుద్ధంగా ನಿಮ್ಮ ఈదని దీవెన తీసుకుని జోరు బెస్కెడికి ఊరు నీ పిల్లనగా ఊరికి ನಿಮ್ಮ దేవుడుగా మంచి మున్నెడికి నడిపిసోరే ఊరికి మందని ఇబ్బందికి నుండి కష్టకి నుండి విడిపిస్తస్కి నేను మరింగి దాయకుంటా ఆఖరి వరకు నీతోటి మందటందుకి నీ పిల్లంకి సాయం తొంగించోరే ఏసైతి బెదిరితే ఈ మాట అంత తలపురమినం తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీ కుటుంబకింకి తోడు మంచి నడిపిస్తుండు. ఆమెన్.